ఇంటి కోడలని ఆయన మామగారు ఏమని చెప్పొచ్చు, ఏమని బొంకొచ్చు, అబద్ధాలు ఆడచ్చు, నాయి తీసుకొచ్చి చెప్పి నా మీద రుద్దుతుందండి బురద అంటే ఆయన మాట వింటారా ఆ మాట వింటారా? ఆయన మాట వింటారు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? అప్పుడు యథార్థత పక్షాన ఉంటాడు, అవునా? కానీ ఇదండి నీతంటే, యోధా చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకున్నాడే కానీ నేను కాదు అలా అంతమంది ముందు అరే నీకు బుద్ధి లేదురా, సిగ్గు లేదురా, కోడలతో పోతా ఉంటారా, వేసిన దగ్గరికి వెళ్తా ఉంటారా, పెద్ద మనిషిగా ఎంత అవమానం ఆయనకి. చేసిన తప్పుకి అవమానం పడినా పర్వాలా, నా దేవుని దృష్టిలో నేను మంచిగా. అందుకేనండి యోధా అంటే దేవునికి చాలా. యోధా సంతతి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దావీదు మరి ఇష్టడే కాదా? ఆ యోధా ఆ సంతతుల నుంచి వచ్చిన యథార్థంగా ఒప్పుకోలుతనం కలిగిన వాడు. అందుకనే దావీదు ఏమంటాడు తెలుసు, తప్పు చేసి అందరూ ఎదుటి కూడా ఆయన కూడా ఏం చేసుకున్నాడు? ప్రార్థన చేసుకున్నాడా? ఏమని? అయ్యా నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను క్షమించయ్యా అన్నాడా లేదా? అంతేకాదు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నేను జగటగల దొంగ ఊబిలో ఉన్నా, ఆ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తాడు, బండ మీద నన్ను నిలబెట్టాడు అంటాడు. చూసారా? మరి ఇదెంత యథార్థ హృదయానికి సాదృశ్యం అండి, అవునా కదా? ఇప్పుడు బయటికి తీసుకురమ్మన్నాడు, ఆమె పంపించింది. ఈ చూడగానే ఈయన మతిపోయింది. కళ్ళలో కూడా ఊహించాడా? ఏమంటే చెప్పండి, కళ్ళలోనన్నా. కానీ 2-3 రోజులు కలవరపడి ఉంటాడు. నా ముద్ర ఉంగరం గొప్పుకుని ఎక్కడన్నా తెలిస్తే నా పరుగు బాధ అది వేస్తే అదేం చేయాలి అని దేవాబడి ఉంటాడు, అవునా కదా? అందుకే 3 నెలలైంది